శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతూ సురేష్ అనే ఒక వ్యక్తి మృతి చెందారు. ఇంకా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కొంతమంది చికిత్సను తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్లో 23 మందికి పైగా కూడా ఆసుపత్రికి గురైనట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అక్కడ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, బిందు శ్రీకాకుళం నగరంలోని దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషమఠ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నవి. ఇప్పటి వరకు 23 మంది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే కేసులు ప్రారంభడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా కలుషిత నీరు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నీటి నమూనాలు కూడా సేకరించి పరీక్షలు పంపినట్టు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదిలా ఉండగా డయేరియా బారిన పడి ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో మండల సురేష్ 42 సంవత్సరాల యువకుడు మృతి చెందడం స్థానికంగా విషాదం కలిగిస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రాథమికంగా నిర్ధారించినప్పుడు కూడా మృతుడు డయేరియా వల్లనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డయేరియా బాధ పడినప్పుడు మాత్రం వాటర్ కాలుష్యమైన ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అది ముఖ్యంగా నగరంలో ఉన్న మంచినీటి సరఫరాపై కూడా కొన్ని రోజులుగా ఏదైతే పైప్ లైన్లు పాడయ్యావని, కలుషిత నీరు, బురద నీరు వస్తుందని ప్రజలు కూడా చెప్తున్నారు. దీనిపై మనం ఒక 10 రోజుల కిందట ఐన్యూస్ కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఈ కలుషిత నీరుపై ఒక వార్త కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత అధికార యంత్రాంగం కూడా కదిలింది. ఈ నేపథ్యంలో కొన్ని ట్యాంకులను క్లీనింగ్ కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో మనం ఏదైతే స్పెసిఫిక్ గా దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషమఠ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులకు సంబంధించి ఎటువంటి మరామతులు చేయలేదు. ఆ నీరు తాగడం వల్లే తామంతా డయేరియా బారిన పడ్డామని స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మృతుడు సురేష్ పై ప్రభుత్వం నిర్ధారించినప్పుడు కూడా డయేరియా వల్లనే మృతి చెందాడు, గత 2 రోజులుగా వాంతులు విరేచనలతో బాధపడ్డాయని కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హంబిందు. రైట్, థ్యాంక్ యూ రాము. శ్రీకాకుళంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మండల సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా బాధిత కుటుంబం అయితే కోరుతోంది. ముఖ్యంగా కూడా దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసరాల్లో పలువురు అస్వస్థతకు గురైనట్టుగా కూడా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 23 మందికి పైగా కూడా చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. డయేరియా ప్రబలడానికి గల కారణాలపై ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. కలుషిత నీరు కారణమని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ కూడా బాధితుల చికిత్స కోసం ఆయన ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. రహదారి మరమ్మతు పనుల వల్ల నీరు కలుషితం అయిందంటూ కూడా ముఖ్యమంత్రికి అధికారులు వివరించినట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళం డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. బాధితుల కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు సీఎం చంద్రబాబుకు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డయేరియా కేసుల పైన దీనికి సమీక్షను నిర్వహించారు. ఏదైతే అక్కడ జరుగుతున్నట్టు 32 మంది డయేరియా బారిన పడ్డారని, అలాగే 10 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పి అధికారులు సీఎం కి వివరించడం జరిగింది. అయితే అవసరమైన చోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, అలాగే వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. దాంట్లో ముఖ్యంగా శ్రీకాకుళంకి సంబంధించినటువంటి రహదారి పనులు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మంచినీరు కలుషితం కావడం వల్ల ఈ డయేరియా ప్రబలినట్టుగా అధికారులు సీఎం కి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. అలాగే ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏవైతే ఏర్పాటు చేశారో ఏర్పాటుకు సంబంధించి కూడా వివరాలు అందించడం జరిగింది. అలాగే పేషెంట్స్ కి సంబంధించి ఎవరైతే డయేరియాకి సంబంధించినటువంటి బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి
కలెక్టర్ తో పాటు వైద్య శాఖ అధికారులకి సంబంధించి వారితో కూడా చర్చించి పూర్తిగా వారికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్ లీకేజ్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి కంటామినేషన్ ఎక్కడ జరిగిందో దానిని గుర్తించాలని, కంటామినేషన్ జరిగినటువంటి ప్లేస్ లో ముందుగా వాటర్ కి సప్లై అనేది నిలిపివేసి మంచి నీటిని సప్లై చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే శ్రీకాకుళం డయేరియా కేసులకి సంబంధించినటువంటి అంశంపైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి కలెక్టర్లకు అలాగే వైద్య శాఖ అధికారులకు కూడా కొంత సూచనలు అయితే చేయడం జరిగింది. అలాగే 32 మందిలో 10 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారని, 22 మందికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వారికి ఏదైతే వైద్యం అందిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఈ వాటర్ కంటామినేషన్కి సంబంధించినంత వరకు కూడా త్వరగా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలని, అలాగే ఇంకా ప్రబలకుండా డయేరియా అనేది ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.